మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రగతి ఈ పదం వినగానే చాలా మంది కూడా భయపడుతున్నారు. నిజంగానే భయపడాల్సిన విషయమా? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దీని గురించి ఈ రోజు క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రగతి అంటే ఏంటి? అండ్ చాలా మంది ఈ పదం వినగానే ఏదో అయిపోతుంది, నా జీవితంలో తెలియకుండానే ఏదో జరిగిపోతుంది అన్న భయాందోళనలో ఉన్నారు అని చెప్పొచ్చు. సో ఇలాంటి సమయంలో శని వక్రగతి ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశుల వారు మనం మాట్లాడుకుంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉమాగారు? తప్పనిసరిగా అండి. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో శని వక్రము అంటే ఏంటి, తర్వాత అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావితం అవుతుంది అనేటువంటిది చాలా డీటెయిల్గా చూద్దామండి. ఈ 27th జూలై దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా, అంటే సుమారుగా 137 రోజుల పాటు శని ప్రతి సంవత్సరం కూడా వక్రగతిలోకి వెళుతూ ఉంటారండి. సుమారుగా 5 నెలల పాటు ఇక్కడ కూడా యావరేజ్కి ఇలాగే కనబడుతోంది. ఇదేంటి అంటే వక్రంలోకి శని వెళ్ళినప్పుడు రీట్రోగ్రేషన్ అంటారు. అంటే వక్రగతి అనేది ఆకాశంలో ఖగోళంలో మనకు నిజంగా కనబడదు. అది భూమి యొక్క సంచారం వల్ల మనకు అనిపించేటువంటి ఒక భ్రమ మాత్రమే. కానీ ఆ రీట్రోగ్రేషన్ జరిగినప్పుడు ఫలిత భాగంలో, అంటే ఆ జాతకుడికి కానీ లేకపోతే ఈ యొక్క దేశ గోచారంలో కానీ మార్పులు అనేటువంటివి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ శని ఇప్పుడు రేవతి నక్షత్రం మీద ఉన్నారండి. అక్టోబర్ 10వ తారీఖు దాకా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అక్టోబర్ 10 తర్వాత మళ్ళీ వెనక్కి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రాబోతుంది. సో అయితే మనం డీటెయిల్గా చూస్తే ఈ రీట్రోగ్రేషన్ అంటే రీఎవాల్యూషన్, మనల్ని మనం రీచెక్ చేసుకోవడం. కర్మ, పాస్ట్ లైఫ్లో కర్మ, పాస్ట్ డేస్లో చేసిన కర్మకి ఇప్పుడు దానికి తగినట్టుగా అనుభవింప చేయడమే. లేకపోతే లాస్ట్లో పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల విషయంలో, కెరీర్ విషయంలో, మన డిసిప్లిన్ విషయంలో, ఎందుకంటే శని అంటే డిసిప్లిన్ అండి, కర్మ, తర్వాత క్రమశిక్షణ, ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో అలాంటి వాటి విషయాల్లో ఒక గుణపాఠాన్ని నేర్పడానికి శని అనేటువంటి ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి చాలా డీప్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అది బ్యాడ్ అనేటువంటిది నాట్ ఓన్లీ శని బట్టి మాత్రమే కాదండి, కంప్లీట్ చార్ట్ బట్టి, వాళ్ళ పర్సనల్ చార్ట్, అష్టక వర్గ అన్నిటి బట్టి డిసైడ్ అవుతుంది. అయితే శని బట్టి కొన్ని డీప్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కనబడతాయి, కొంత పేషెన్స్ని టెస్ట్ చేసే పీరియడ్ కూడా కనబడుతూ ఉంటుంది, కొన్ని డిలేస్ అనేటువంటివి కనబడతాయి, కొత్త విషయాలు నేర్చుకుంటారు అని చెప్పొచ్చు, సమాజ సేవ సర్వీస్ అనేటువంటిది అంతా కూడా పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చండి. ఈ జూలై 27వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా 12 రాశుల వాళ్ళకి శని వక్రము అనేటువంటిది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? శనికి ముఖ్యంగా మనం తీసుకుంటే ఏమో 3 దృష్టిలు కలిగి ఉంటాడండి. శని ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానం నుంచి 3వ స్థానం మీద, 3rd హౌస్ మీద ఆయన యొక్క దృష్టి అనేటువంటిది ఉంటుంది. చెడ్డదైతే చెడ్డది, శుభదృష్టి అయితే శుభదృష్టి. 7వ స్థానం మీద 2వ దృష్టి, ఇంకొక ప్రత్యేకమైన దృష్టి 10వ స్థానం మీద సంచారం జరుగుతూ ఉంటుందండి. ఆయన యొక్క దృష్టి ప్రసరిస్తూ ఉంటుంది. సో ఈ దృష్టిల ఆధారంగా మేషాది మీన రాశి వాళ్ళకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో శని ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతోందో మనం డీటెయిల్గా చూద్దామండి. మనం అనుకున్నట్టుగానే మేషరాశి వారి గురించి కనుక మనం మాట్లాడుకుంటే శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉమా గారు? తప్పనిసరిగా అమ్మ, మేషరాశి వాళ్ళకి శని అనేటువంటి ఆయన 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2025 మార్చ్ ఎండ్ దగ్గర నుంచి కూడా 7.5 అనేటువంటిది, ఏలినాటి శని అనేటువంటిది మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది శని వక్రగతిలోకి వెళ్ళడం, దానికోసం మాట్లాడుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా శని వక్రగతిలోకి వెళ్ళారు అక్టోబర్ ఆ టైంలో. అందుకే ఆ టైంలో వృషభ రాశి వీళ్ళందరికీ కూడా డీప్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి చూడడం, సో ఇలాంటివి కనబడ్డాయి. అయితే ఇప్పుడు ఏదైతే రీట్రోగ్రేషన్ జరుగుతోందో, ఈ రీట్రోగ్రేషన్ వల్ల 12వ స్థానంలో నడుస్తుందండి రీట్రోగ్రేషన్. సో మేషరాశి వాళ్ళకి అది ఎలా ఉంటుంది? ఖర్చులు అనేటువంటివి, ఎప్పుడో ఎవరికైనా డబ్బులు ఇవ్వడం బాకీ ఉంటే అవన్నీ ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం. బాగా గమనించండి అమ్మ, ఎప్పుడో 6 నెలల క్రితం ఇవ్వాల్సిన డబ్బులు, లేకపోతే 6 నెలల క్రితం ఇవ్వాల్సినటువంటి ఏదైనా పెండింగ్ అమౌంట్స్, బిల్స్, ట్యాక్సెస్ కూడా శని కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ జూలై 27వ తారీఖు తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులు రావడం, డబ్బులు విపరీతంగా ఖర్చులు అవ్వడం. 12th ఇండికేట్స్ ఐసోలేషన్, ట్రావెలింగ్స్ అండి. అంటే ఏంటి అంటే ఎప్పటి నుంచో దేవతా ఆలయాలకి, మేము ఆలయానికి వెళ్దాం అనుకున్నాం, ఈ ఆలయానికి వెళదాం అనుకున్నాం, వెళ్ళలేకపోయాం. కాశీ, అయోధ్య, అరుణాచలము ఇలాంటి క్షేత్రాలు కానీ ఏదైనా కావచ్చు, ఐసోలేటెడ్ ప్లేసెస్ అండి.
సో వాటికి వెళ్ళాలి అనేటువంటిది ఏదైనా పెండింగ్లో ఉంటే కనుక వెళ్దాం అనుకుంటే అవన్నీ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి హాస్పిటలైజేషన్, ఎప్పటి నుంచో ఏదైనా అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటిది దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దానికోసం ఎలాగైనా దాన్ని కంప్లీట్ చేయాలి, ఆరోగ్య సమస్య ఏంటి, దానికోసం మనం టెస్ట్ చేయించుకోవాలి, డయాగ్నోసిస్ చేయించుకోవాలి, లేకపోతే సర్జరీ చేయించుకోవాలి, లేకపోతే మెడికేషన్ తీసుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ రావడం. సో దానికోసం హాస్పిటల్కి వెళ్ళేటువంటి అవకాశాలు రావడం. 12th ఇండికేట్స్ ఫారిన్ ట్రావెల్స్ అండ్ ఫారిన్ సెటిల్మెంట్ కూడా అండి. అంటే ఎప్పుడూ అప్లై చేసినటువంటి వీసా, ఆ డాక్యుమెంట్స్, ఆ ఇష్యూస్, అక్కడ కోర్టుపరమైన న్యాయపరమైన లీగల్ ఏదైతే చిక్కులు ఉంటాయో అవన్నీ కూడా సాల్వ్ అయ్యి విదేశాల్లో నివాసము అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ కోసం ఉండడానికి తప్పనిసరిగా అవకాశములు అనేటువంటి మళ్ళా కలుగుతాయి అని చెప్పొచ్చండి. శని యొక్క 3వ దృష్టి ఎక్కడ పడుతుంది? 2వ స్థానమైనటువంటి వృషభ రాశి మీద పడుతుంది. దాని అర్థం ఏంటి అంటే డబ్బులు, ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, మాట, వీటి విషయాల్లో ఒక జడ్జిమెంట్ అనేటువంటిది కనబడుతుంది అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2వ స్థానం మీద శని యొక్క దృష్టి పడుతుంది అంటే డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఏ లెక్క ఏమీ లేనటువంటి ఆ ఖర్చులకి ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే మనం చాలా డబ్బులు వేస్ట్ చేసేసాము, ఇప్పటికే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసేసాము, లేకపోతే ఇప్పటికే చాలా డబ్బులు నష్టపోయాము, ఇక్కడి నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆలోచన పుట్టడం కానీ, లేకపోతే ఆ ఆలోచన పుట్టడానికైనా డబ్బులన్నీ విపరీతంగా ఖర్చు చేయించడం కానీ. ఎందుకంటే 2nd ఇండికేట్స్ సేవింగ్స్ కాబట్టి తప్పనిసరిగా ఖర్చులు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. అయితే 2వ స్థానం అనేది కుటుంబ స్థానము. కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం, వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు రావడం, లేకపోతే ఇంతకు ముందు 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం అయినటువంటి గొడవలు మళ్ళీ అవి ఇప్పుడు తెర మీదకి రావడం, మళ్ళీ ఏదో చిన్న మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు విపరీతంగా పెరగడం. ఒకవేళ చదువుకునే విద్యార్థులు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళైతే ఈ శని యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది కాబట్టి ఏదైనా ఫెయిల్ అయిపోయిన టెస్ట్ మళ్ళీ రాయాల్సిన పరిస్థితులు రావడం కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ కోర్సెస్ కానీ, షార్ట్ టర్మ్ కోర్సెస్ కానీ ఇలాంటివి తీసుకోవడం కానీ, అంటే మళ్ళా స్టార్ట్ అవుతుంది ఆ కర్మ అనేటువంటిది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. అయితే శని యొక్క దృష్టి 7వ ఆస్పెక్ట్ అనేటువంటిది 6వ స్థానమైనటువంటి కన్యా రాశి మీద పడుతుంది. సో దాని మూలకంగా ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ అనమాట. ఎప్పటి నుంచి వీళ్ళు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, నేను చాలా హెల్తీగా ఉండాలనుకుంటారు, నాకు ఎవరు శత్రువు ఉండకూడదు, డైలీ రొటీన్. 6 అంటే ఏంటమ్మా? డైలీ రొటీన్. నా డైలీ రొటీన్ చాలా బాగుండాలి, క్వాలిటీగా, ఇంకా టైం వేస్ట్ చేయకూడదు, మార్నింగ్ టు సాయంత్రం దాకా నేను కష్టపడాలి, పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఉద్యోగం జాబ్ క్రాక్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు అనమాట. అంటే అదంతా కూడా చాలా క్వాలిటీగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. బట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే శని అనేటువంటి ఆయన డిసిప్లిన్కి, పేషెన్స్కి, డిలేస్కి అన్నిటికీ కూడా కారణం. ఈ యొక్క ప్రాసెస్లో ప్రతి ప్రాసెస్లోనూ కూడా మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తారు. అంటే మీకు ఏ అవకాశాలు రావు, మీరు మాత్రం రగులుతూ ఉంటారు ఎలాగైనా సాధించాలి, చెయ్యాలి అని చెప్పి. సో మీకు మాత్రం ఏ అవకాశాలు రాకపోగా ఇబ్బందులు అనేటువంటివి, డిలేస్, అవమానాలు లాంటివి, ఖర్చులు లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే శని యొక్క 10th ఆస్పెక్ట్ అనేటువంటిది ధనస్సు రాశి మీద పడుతుంది, విచ్ ఈజ్ 9th హౌస్. కాబట్టి ఎవరికైనా డబ్బులు భారీ స్థాయిలో ఇవ్వాల్సిన పరిస్థితులు మేషరాశి వాళ్ళకి కనబడతాయి అని చెప్పుకోవచ్చండి. సో ఈ 137 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో మేషరాశి వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ పీరియడ్ అని చెప్పొచ్చండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు నిత్యం చేసే పనులు ఏమిటి, వాళ్ళు పూర్వం చేసినటువంటి పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ కానీ, ఓ 6 months బ్యాక్ చేసినటువంటి పనులన్నిటికీ కూడా తాలూకు రిఫ్లెక్షన్ ఇప్పుడు కనబడుతూ ఉంటుంది. వాళ్ళ పనిని టెస్ట్ చేస్తారు, డిలేస్ అనేటువంటివి కనబడతాయి, ఖర్చులు అనేటువంటివి అధికంగా పెరుగుతాయి అని చెప్పొచ్చు. ఒక పక్కన మేషరాశి వాళ్ళకి నవంబర్ 1వ తారీఖు దాకా గురువు యొక్క స్ట్రెంత్ అనేది సరిగ్గా లేదు. అదేవిధంగా ఏలినాటి శనితో పాటుగానే కేతువు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సో ఈ 137 డేస్ పీరియడ్ ఆఫ్ టైంలో మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో దాని తాలూకు రిఫ్లెక్షనే కనబడుతుంది, ఏం ఆలోచిస్తూ ఉంటారో దాని తాలూకు మీకు జీవితంలో అదే జరుగుతూ ఉంటుంది. డిసిప్లైన్ వదలొద్దు, క్రమశిక్షణ వదలొద్దు, తప్పనిసరిగా పేషెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంచుకోండి. వ్యక్తిగత జాతకంలో అష్టక వర్గాన్ని ఒకటి ఉంటుందండి. సో అక్కడ ఏంటి అంటే మీది ఏ సైన్కి, ఏ జొడియాక్ సైన్కి, ఏ భావానికి ఎంత బలం అనేటువంటిది ఉంది, ఏ గ్రహానికి ఎంత బలం ఉంది అనేటువంటిది తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఈ శని ప్లేస్మెంట్ అనేటువంటిది మీ నేటల్ చార్ట్లోకి ఏ స్థానం అవుతుంది, సో డీటెయిల్డ్గా అది చూడొచ్చు. అది చూసిన తర్వాత అది మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, అది పేషెన్స్ని టెస్ట్ చేసే విధంగా డిలేస్ అనేటువంటివి ఇస్తాయా, లేకపోతే ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పులు. ఎందుకంటే శని వక్రము అంటే చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తాడు ఫలితాలు. ఇప్పుడు చూడండి, శని అనేటువంటి ఆయన మందగమనుడు, అంటే స్లో మూవింగ్ ప్లానెట్. 2.5 సంవత్సరాలు ఆయన మాత్రమే లేట్గా ట్రావెల్ చేస్తుంటారండి.
వక్రము అంటే ఇంకా ఫాస్ట్ అయిపోతుంది అనమాట, రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇంత ఫాస్ట్గా వచ్చేటువంటి ఈ కాస్మిక్ రిజల్ట్స్ అనేటువంటివి మీ నేటల్ చార్ట్లో అష్టక వర్గ అనేటువంటిది చూసిన తర్వాత అది ఎక్కడ ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, పాజిటివా నెగిటివా మనం డీటెయిల్గా చూసిన తర్వాత దాని తాలూకు రెమెడీస్ అనేటువంటి మీరు ఆచరించండి. ఈ 137 డేస్లో మేషరాశి వాళ్ళకి టాప్లో ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటి వరకు గోచారీత్యా మీరు ఆచరించాల్సిన రెమెడీ ఏమిటి అంటే శని యొక్క భగవానుడు మీకు అనుగ్రహం ఉండడానికి కాళీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తుండండి, చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి, ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.